ఇన్ని దినాలు ఆడవిళ్ళని చదువు బందు పెట్టి ఇంట్లో కూసబెట్టినోళ్ళు ఇప్పుడు పోబిడ్డ అని సర్ది బాక్సులు కట్టి మరి కాలేజీలకు పంపుతారు కావచ్చు. ఎలక్షన్లప్పుడు ప్రచారంలు ఇచ్చిన మాట మీదనే 6 గ్యారంటీలల్లా ఇంకో పథకం అమలు చేస్తానికి తయారైతుంది మన కొత్త సర్కారు. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మేనిఫెస్టోలో రాసుకొచ్చింది కదా. గాదానికే 350 కోట్ల రూపాయలతోటి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు తయారైతుంది గవర్నమెంట్. ఎవలెవలు ఏ కాలేజీలల్లా చదువుతుర్రు, ఎంతమంది పేద కుటుంబం నుంచి చదువుకుంటుర్రు అని అన్ని లెక్కలు దీపిస్తుర్రు ఆఫీసర్లతోని. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలల్లా 1784 కాలేజీలుంటే అందులో పేద కుటుంబంకెళ్లి చదువుకుంటున్న బుజ్జిలు 5 లక్షల మంది దాకున్నారు. ఇలా 2 లక్షల మంది గ్రేటర్ పరిధిలుంటే సర్కార్ కాలేజీలలో చదువుతున్నోళ్ళు 70,000 మంది దాకున్నారు. ఇక సెంట్రల్ సర్కార్ ఇచ్చే సబ్సిడీ ఓంగా ఒక్కో స్కూటీకి 50,000 లెక్కనేసుకున్న 70,000 స్కూటీలకు 350 కోట్ల దాకా ఖర్చు వస్తుందని అంచనా వేసింది సర్కారు. ఇక కొత్త స్కూటీలకు ఏమేం కాయిదాలు కావాలి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, అప్లికేషన్లు ఎప్పటిసందన్న ముచ్చట ఇంకొన్ని దినాలల్లా వెబ్సైట్లల్లా పెడతారట. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు రాష్ట్రమంతటా ఫ్రీ బస్సు ప్రయాణం సౌలత్ చేసింది కదా. కొలువులు చేసేటోళ్లకు, సొంత కాళ్ళ మీద నిలబడాలనుకునే ఆడోళ్లకు ఈ పథకంతోని బానే ఆసరైతుంది. బస్సు ఎక్కటోళ్ళు కూడా పెరిగిరని ఇప్పటికే ఆర్టీసోలు కూడా లెక్కలు చెప్పిండ్రు. ఇప్పుడు అన్ని అనుకున్నట్టయి ఈ ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా వస్తే ఆడవిళ్లకు ఇంకింత మంచి జరిగినట్టే పో.